గోవిందాయ నమః. ధర్మము 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 అంటూ ఉంటారు కదా. ఈ ధర్మము ధర్మము అనే పదాలు సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద గొంతు వేసుకొని ధర్మం కోసం ధర్మం కోసం ధర్మం కోసం అని అరుస్తూ ఉంటారు కొందరు. ఇందుకు అసలు ధర్మం ఏమిటో తెలుసా? ధర్మము అంటే ఏమిటి ఎంతమంది తెలుసు? ఒక కామెంట్ కూడా చూశాను నేను. ఏమీ అనుకోకండి, నిజంగా నాకు అర్థం కాకనే అడుగుతున్నాను. ధర్మం అంటే మన కులానికి అన్వయించుకోవడమా? ఇది ఒక సోదరుడు అడిగిన ప్రశ్న. ఇంకొక సోదరి, ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, ప్లీజ్ తీరుస్తారు అని ఆశిస్తున్నాను. స్వధర్మం మంచిది అన్నప్పుడు ఫారినర్స్ చాలామంది కృష్ణా కాన్షియస్నెస్లోకి వస్తున్నారు కదా, మరి వారు తమ ధర్మాన్ని వీడినట్లేనా? ఇది ఇంకొక సోదర ప్రశ్న. ముందైతే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, తర్వాత ధర్మం అంటే ఏమిటి అనేది నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ముందైతే పరమాత్మ భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పారు. అలాగే పరధర్మో భయావహ అని కూడా చెప్పారు. మరి అందరికీ వారి వారి స్వధర్మమే శ్రేయస్సు కలిగించేదైతే ఈ విదేశాలలో ఉండేవాళ్ళు ఈ ఇస్కాన్ లాంటి కృష్ణ భక్తి సంస్థల్లో ఎందుకు చేరుతున్నారు? అది వాళ్ళకి పరధర్మం కాదా? వాళ్ళ స్వధర్మం క్రిస్టియానిటీయే కదా అని ఈ సోదర ప్రశ్న. కాస్త ఆ పూర్వపరాలు ఆలోచిస్తే లోకమంతా ఉన్నది సనాతన ధర్మమే. ఈ లోకానికి కర్మభూమి లేదా మర్త్యలోకము అని పేరు అనమాట. అంటే పాప పుణ్య కర్మలు పూర్తయిన తర్వాత ప్రాణులు మరలా వారి వారి ప్రారంధ కర్మలు అనుభవించడానికి భూమి మీదకు వస్తారు. భారతదేశంలోకి వస్తారు కాదు, భూమి మీదకు వస్తారు. కాబట్టి భూమి మీద ఏ ప్రాంతంలో బ్రతుకుతూ ఉన్నా సరే వాళ్ళందరికీ మూలము వేదమే, వాళ్ళందరికీ సనాతన ధర్మమే. వారందరూ కూడా వారి వారి ప్రారంధ కర్మలు అనుభవించడం కోసము ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళే. ఈ విదేశాలలో ఎన్నో చోట్ల భారతీయ ధర్మానికి సంబంధించిన, అలాగే రామాయణ మహాభారత కాలం నాటికి సంబంధించిన ఎన్నో వస్తు విశేషాలు, అవశేషాలు, శిలాశాసనాలు ఇప్పటికి కూడా లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కానీ మనం గమనించుకుంటే పూర్వము లోకమంతా కూడా వెలసినది సనాతన ధర్మమే. నిదానంగా ధర్మిల కొద్ది రోజులు గడిచిన తర్వాత రకరకాల ప్రవక్తలు వాళ్ళు వీళ్ళు వచ్చి అది కొత్త మతంగా వ్యాపించి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తెలిసిందే కదా, మిషనరీస్ దేశాలు తిరిగి దేశాల మొత్తాన్ని క్రిస్టియన్ కంట్రీస్గా మార్చేశాయి. మనము కొన్ని దేశాల చరిత్ర చూస్తే క్రిస్టియన్ కంట్రీస్గా మారిపోయాయి చాలా దేశాలు, అమెరికాతో సహా. ఒకప్పుడు లేదు, తర్వాత క్రిస్టియన్ కంట్రీస్గా మార్చేశారు. సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళారు, దాన్ని కూడా నిదానంగా మిషనరీలు క్రిస్టియన్ కంట్రీస్గా మార్చడానికి మార్చేశారు. అలాగే ఎన్నో దేశాలు వారి వారి ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోయి ఇతర ఒక మతపరమైన దేశాలుగా మారిపోయాయి. చరిత్ర చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. దానిలో వీళ్ళకి మనశ్శాంతి లేదు. చాలామంది, మీరు ఇప్పుడు హరిద్వార్ గమనించండి, రిషికేశ్ చూడండి, కాశీ చూడండి, ఎంతోమంది విదేశీయులు అక్కడ వాళ్ళకి ఆనందం లేక, వాళ్ళకి రకరకాల స్ట్రెస్ ఉండి, ఇబ్బందులు ఉండి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, ఎవరికి ఎవరు కాకుండా పోయి పిల్లలు మిగలరు. ఈ డేటింగ్లు ఇవన్నీ కూడా విపరీతంగా చేసే ఒక కల్చర్ ఉన్న దేశాలు. ఎవరికి ఎవరు లేక, భార్యాభర్త లేక, తల్లి పిల్లలు లేక, కుటుంబాలు లేక, విపరీతంగా మానసిక ఒత్తిడి పెరిగిపోయి, చేసే వర్క్లో కూడా విపరీతంగా స్ట్రెస్ పెరిగిపోయి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఎలా బ్రతకాలో ఎక్కడ నయమవుతుందో తెలియక ప్రపంచం ఈ వరల్డ్ మ్యాప్ అంతా కూడా గాలించి భారతదేశమే మనకి శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుంది అని ఇక్కడికి వచ్చి యోగాలు, మెడిటేషన్లు నేర్చుకొని, ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొని, ప్రకృతి వైద్యం చేయించుకొని బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ప్రపంచానికి రిహాబిలేషన్ సెంటర్ భారతదేశం అనమాట. కారణం ఏంటంటే పిల్లవాడు 10 చోట్ల ఆడుకొనివ్వండి, వాడు అలసిపోయి వాడంతా దుమ్ము కొట్టుకొని వాడికి చిరాకు వచ్చి వాడికి ఆకలి వేసిన తర్వాత వాడు వెతుక్కుంటూ తల్లి దగ్గరికి వచ్చి తల్లి ఒళ్ళో చేరతాడు. తల్లి నిమిరిందంటే చాలు వాడికి ఆకలి తీరిపోతుంది, తల్లి ఒళ్ళో మనశ్శాంతి దక్కుతుంది బిడ్డకి. అట్లాగే ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఎక్కడున్నా సరే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చినప్పుడు, బ్రతకలేని పరిస్థితి వచ్చినప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు తిరిగి బ్రతుకు చిగురించుకోవాలి అని భారతదేశానికి వస్తున్నారంటే ఏమిటి అర్థము? ఒకప్పుడు వీళ్ళందరిదే సనాతన ధర్మమే, వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోయారు, ప్రమాదంలో పడ్డారు. ఆ ప్రమాద పరిస్థితి నుండి తప్పించుకోవడానికి వెతుక్కుని వల్ల భారతదేశానికి ఇక్కడికి వచ్చి సనాతన ధర్మాన్ని అవలంబించి బాగుపడుతున్నారు. మనదైన ఈ సనాతన ధర్మాన్ని మన వాళ్ళే చాలామంది దేశాల వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఇస్కాన్ లాంటి సంస్థ వాళ్ళు దాన్ని తిరిగి కృషి చేస్తున్నారు. అక్కడ ప్రచారం చేయడం కోసం, తిరిగి నిలబెట్టడం కోసం, పునర్వైభవం తీసుకురావడం కోసం విశేషంగా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. మనశ్శాంతి లేని వాళ్ళు, మేం పాపులం అనుకునే కొన్ని పుస్తకాలు చదివేవాళ్ళు ఇలాంటి వాటిలో చేరేసేసి వాళ్ళ స్వధర్మంలోకి తిరిగి వచ్చి వాళ్ళందరూ ఆనందాన్ని పొందుతున్నారు.
కాబట్టి సనాతన ధర్మం అనేది ఎవరికి కూడా పరధర్మం కాదు, స్వధర్మమే. తర్వాత వచ్చిన ఇతరతర ప్రవక్తలు పెట్టిన మతాలు బలవంతంగా మొత్తం మత మార్పిడి చేసి దేశాలకు దేశాలే మార్చేసి పరధర్మాన్ని అంటించారే తప్ప ఇతర మతాలు ఏవి కూడా స్వధర్మం కాదు. సనాతనమైన ధర్మం ఏదైతే ఉందో, వేద వాన్మయం ఏదైతే ఉందో, వేద విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆచరించి నడుచుకోవడం, బ్రతుకు గడపడం ఏదైతే ఉందో అది మాత్రమే స్వధర్మము ప్రపంచం మొత్తానికి కూడా. లేకపోతే అసలు ధర్మం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే ఇది అసలు నీకు ధర్మమేనా అని అడుగుతారు. అంటే ఏంటి అక్కడ అర్థం అంటే చేయకూడని పని చేశావు, ఇది ధర్మం కాదు అని అర్థం. అలాగే కొందరు భిక్షగాళ్ళు, బెగ్గర్స్, అమ్మ ధర్మం చేయండి అని అడుగుతారు. అంటే అక్కడ అర్థం ఏం వస్తుందంటే నాకు ఏదన్నా కాస్త దానం ఇస్తే అది ధర్మకార్యం కిందకి, మంచి పని కిందకి వస్తుంది కాబట్టి చేయండి అని అక్కడ అర్థం స్ఫురిస్తుంది. ధర్మాల్లో ఎప్పుడూ రెండు అర్థాలు గోచరిస్తాయి. ఒకటి భౌతికమైన సామాన్యమైన అర్థము, ఇంకోటి వచ్చేసి విశేషమైన అర్థం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన అర్థం ఏంటంటే కొన్ని మంచి పనులు చెయ్యడము, వంచన లేని లేకపోతే మర్మము లేని క్లీన్ చీట్గా మంచి పనులు రుజువర్తనంతో వారి వారి స్వధర్మాన్ని అనుసరించి లేదా వారి వారి కులాచారాలను, వర్ణ వ్యవస్థను అనుసరించి కూడా, లేదంటే వాళ్ళు చేసే డ్యూటీస్, కర్మాచరణ ఏదైతే ఉంటుందో దాన్ని నిష్పక్షపాతంగా భగవత్ సేవలా భావించి చక్కగా చేసుకుంటూ పోవడం ఏదైతే ఉంటుందో, సరళమైన హృదయంతో చేసుకుంటూ పోవడము, ప్రతిఫలాపేక్ష రహితంగా గీతలో భగవంతుడు వివరించినట్లుగా పనులు చేసుకుంటూ పోవడం ఏదైతే ఉంటుందో ఆ ధర్మం కిందకు వస్తుంది. అది సామాన్యమైన ధర్మం. ఇంకొకటి విశేషమైన ధర్మం. విశేషమైన ధర్మం ఏంటంటే ప్రతి క్షణము మనిషి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ సామాన్య ధర్మాలు పాటిస్తూనే విశేష ధర్మం, అసలు మనం ఎందుకు వచ్చాము, ఎవరిని పొందాలి, ఎవరిని పొందడం శ్రేష్టము, మానవ జన్మ ఎందుకోసము అనే ఒక ఎరుక కలిగి ఉండి సామాన్యమైన ధర్మాలను చక్కగా ఆచరించుకుంటూ ఈ విశేష ధర్మం పట్ల కూడా నిష్ట కలిగి ఉండి సాధనాపూర్వకముగా సాధించుకోవడము విశేష ధర్మం అవుతుంది. రామాయణంలో కానీ మనం చూసుకుంటే రామచంద్రుడు సాధారణమైన ధర్మాలన్నీ ఆచరించాడు. అంటే శాస్త్రం ఎలా చెబుతుంది, మంచి పనులు చేయి, ఒక రాజు తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి, దానికి మించిన పూజ లేదు, దానికి మించిన మంచి కార్యం లేదు. ఈ విధంగా తాను ఆచరించాల్సిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా సామాన్య ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తించాడు. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నుల చేత విశేష ధర్మాలు కూడా నిర్వహించేలా చేశాడు. ఏమిటి విశేష ధర్మాలు అంటే, రాముడు తమ్ముళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే, భగవంతుడు లేదా శ్రీరామచంద్ర ప్రభువు మాకు పరమ ప్రాప్యుడు, అతడికి సేవా కైంకర్యము చేయడం మాకు ధర్మము, అతన్ని పొందడం మాకు ధర్మము, అతడి నీడలో ప్రశాంతంగా సంతోషంగా ఉండడం మాకు ధర్మము అనే ఒక భగవద్భావనతోటి వారి జీవితం అంతా కూడా విశేషమైన ధర్మాన్ని భగవంతుడి పట్ల ఆచరించారు. కాబట్టి ధర్మాచరణ అంటే తెలుసుకోవాల్సిన విషయాలు మన నిత్య లేదా దైనందిత జీవితంలో మనం చేయాల్సినవి ఏమీ కూడా వంకలు లేకుండా, వంచన లేకుండా, జాగ్రత్తగా రుజువర్తనంతో, నిజాయితీగా, కపటము లేకుండా, స్వార్థము లేకుండా భగవత్ పూజలా భావించి మన కర్తవ్యములు చక్కగా చేసుకుంటూ పోవడము. ఎలాగా? ప్రతిఫలాపేక్ష రహితంగా, ఫలం ఆశించకుండా, కర్మణ్యేవాధికారస్తే మార్గంలో పనులన్నీ చక్కగా చేసుకుంటూ నిర్వర్తించుకుంటూ పోవడం ఏదైతే ఉందో అది ధర్మం అవుతుంది. మన పట్ల, మన కుటుంబం పట్ల, ఎదుటివారి పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, అన్నిటి పట్ల కూడా మన ధర్మం ఎంతైతే ఉందో దాన్ని మన పరిధిలో చక్కగా ఆచరించగలగాలి. ఇది సామాన్యమైన ధర్మం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో కపటము, అజ్ఞానము నశించి జ్ఞానం వృద్ధి చెందుతుంది. తర్వాత విశేషమైన ధర్మము భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయడం. సామాన్య ధర్మం ఆచరిస్తూ ఉన్న వాళ్ళకి విశేష ధర్మం పట్ల కూడా ఆసక్తి కలుగుతుంది. ఎవరి విధంగా కపటం విడిచిపెట్టి సామాన్య ధర్మాలు చక్కగా ఆచరిస్తూ ఉంటారో వారి పరమాత్మను పొందాలనే ఒక ఆలోచన, జ్ఞానము వృద్ధి చెందగానే కలుగుతుంది. వారు భగవత్ ప్రాప్తి కోసము, భగవత్ కైంకర్యము కోసము, భగవంతుడిని చేరడము కోసం, పొందడం కోసమని చక్కగా సాధన చేస్తూ ఉంటారు. కపటం లేకుండా, బద్ధకం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి భగవంతుడిని పొంది మానవ జన్మను సార్థకం చేసుకుంటారు. దీన్ని విశేష ధర్మం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సామాన్య ధర్మము సర్వుల పట్ల, సమస్త ప్రాణికోటి పట్ల మన మర్యాదను, పరిధిని అనుసరించి ఎలా నడుచుకోవాలో అలా కపటం లేకుండా నడుచుకోవడం ధర్మము. అలాగే మనం ఎందుకు వచ్చాము, ఎవరిని పొందాలి, దానికి ఏ ప్రయత్నం చేయాలి, ఎలా తరించాలి అనే విషయం మీద దృష్టి ఉంచడం అనేది విశేషమైన ధర్మము. దీనికి పెద్దలు ఇంకొక దృష్టాంతం కూడా చెప్తారు. ఒక వ్యక్తుడ ఒక రాజుగారి కొలువులో అంతఃపురంలో గొప్ప ఉద్యోగి. అతడు చక్కగా ఒక పొన్నుకర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ కర్రతో అతడికి పనేమి లేదు.
రాజుగారి కొలువులో బోలెడు మంది భటులు మంది మార్బలం అంతా ఉంటారు. కానీ కర్ర ఎందుకు చేతుల్లో అంటే ఒక టీవీ కోసం పట్టుకున్నాడు. టీవీ కోసం పట్టుకున్నా అతనికి కర్ర పట్టుకోవడం అలవాటు అయ్యి వృద్ధాప్యంలో ఆ కర్రే అతడికి చేదోడు వాదోడుగా ఉంది, ఆధారంగా ఉంది నడవడానికి. ధర్మం కూడా అంతే. మొదటి నుంచి ధర్మాన్ని పట్టుకోవడము, ధర్మబద్ధంగా పనిచేసుకుంటూ పోవడము, భగవంతుడి పొందాలి అనే ఒక విశేషమైన ధర్మం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్న వాళ్ళకి ఈ ధర్మమే తర్వాత సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఈ అలవాటు ఎవరు చేసుకుంటారో వారి వలన ఇంకొకళ్ళు సుఖపడతారు. ఇంకొకళ్ళు సుఖము చూసి ధర్మం పాటించే వాళ్ళు సుఖపడతారు. ఇది ధర్మానికి పరాకాష్ట. కాబట్టి ధర్మం అంటే ఏదో మనకి ఇష్టమైన ఒక దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవడం, రోజు పూజలు చేయడము, కనిపించిన గుళ్ళకు పోవడము, బాగా డబ్బులుంటే తీర్థయాత్రలకు పోయి తిరిగి రావడము, అక్కడికి వెళ్తే మొక్కులు తిరుగుతాయని ఆలోచన చేయడము, లేకపోతే ఇంకేవేవో చూసి రెచ్చిపోవడము, ఇంకేవేవో చూసి అరవడము, ఇది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే స్థూలంగా వినిపించే అర్థం వేరు, సూక్ష్మంగా ఆలోచించి తెలుసుకొని పట్టుకోవాల్సిన ఆచరణలో పెట్టాల్సిన విషయం వేరు. కాబట్టి ధర్మం అనేది సామాన్య ధర్మము, విశేషమైన ధర్మము. మన శరీరం ఉన్నంత వరకు మనము సర్వుల పట్ల ఆచరించవలసినది చక్కగా ఆచరించగలిగితే అది సామాన్యమైన ధర్మము. శరీరం ఉన్నది భగవత్ ప్రాప్తి కోసం అనే విషయం ఎరుక కలిగి ఆ విధంగా మనము సాధన చేసి పరమాత్మను పొందగలిగితే అది విశేష ధర్మము. మనిషి అనేవాడు ఈ రెండు ధర్మాలను నిర్వర్తించాలి. సాటి వాళ్ళ పట్ల మనం పాటించాల్సింది, భగవంతుడిని చేరడానికి మనం చేయవలసింది. ఇది తెలుసుకొని చక్కగా ఆచరించగలగడం అనేది ధర్మం. మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.